నేనేం చేశాను, ఒక టేబుల్ మనం క్రియేట్ చేసాం. టేబుల్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్న వాల్యూస్ మనం ఇక్కడ రన్ చేసి డూప్లికేట్ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు నేనేం చేశానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి, స్టూడెంట్స్ అంటే నాకు అందరూ వచ్చేస్తారు. అంటే డూప్లికేట్స్ వాల్యూస్‌తో పాటు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో, ఇక్కడ చూడు, నాకు రిజల్ట్స్‌లో విష్ణు, మహేశ్వరం, అపర్ణ 1, 1 ఐడీస్ రిపీట్ అయినాయి. వాల్యూస్ కూడా రిపీట్ అయినాయి. సో, ఇక్కడ యూనిక్ వాల్యూస్ ఏం రాట్లా. ఇలాగ డూప్లికేట్ వాల్యూస్‌లో ఉన్న వాటిని ఉన్న వాటిలోంచి ఓన్లీ యూనిక్‌గా ఉన్న వాల్యూస్ మాత్రం నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. యూనిక్‌గా ఉన్న వాల్యూస్ మాత్రం నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకొక కీవర్డ్ ఉంది. ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే డిస్టింక్ట్ అనే కమాండ్. సో, డిస్టింక్ట్ అనే కమాండ్ ఏం చేస్తదంటే, ఏదో ఒక కాలమ్ మీద అప్లై చేస్తావు ఆ కమాండ్. ఎయిదర్ నువ్వు ఐడీస్ మీద అప్లై చేయొచ్చు. లేదంటే నేమ్స్ మీద అప్లై చేయొచ్చు ఆ కమాండ్‌ని. అప్లై చేసి ఏం చేయొచ్చు నువ్వు, ఆ కాలమ్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్ నువ్వు బయటికి తీసుకురావచ్చు. ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే. అంటే యూనిక్ వాల్యూస్ మాత్రం నువ్వు ఇక్కడ బయటికి తీసుకురావచ్చు. అంటే ఎలా చేస్తాం? స్టార్ ఫ్రమ్ అన్నీ కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ ఫ్రమ్ ఏం చేద్దాం? సెలెక్ట్ డిస్టింక్ట్ అందాం. ఇక్కడ కీవర్డ్ వచ్చేస్తది. ఎంటర్ చేస్తున్నా. సెలెక్ట్ డిస్టింక్ట్. ఇక్కడ కాలమ్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏం కాలమ్ నేమ్? నేమ్స్ నుంచి తీసుకుందామా? ఐడీ నుంచి తీసుకుందామా? ఐడీస్ అనుకో 1, 2, 3, 4, 5 అలా యూనిక్‌గా ఉన్న వాల్యూస్ మాత్రమే వస్తాయి. 3 డబుల్ టైమ్ రిపీట్ అనేది రాదు. 4 డబుల్ టైమ్ రిపీట్ అనేది రాదు. బట్ కానీ ఇప్పుడు మనం నేమ్స్ తీసుకుందాం. రెండిటి మీద చూపిస్తా. సెలెక్ట్ డిస్టింక్ట్ ఆన్ నేమ్ మీద డిస్టింక్ట్ పెట్టాను. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి. సో, ఇక్కడ డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఏం చేస్తదంటే, ఆ స్టూడెంట్ అనే టేబుల్‌లో ఉన్న స్టూడెంట్ నేమ్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రం ఇక్కడ నీకు తీసుకొచ్చి రిప్రజెంట్ చేస్తది. సో, విష్ణు, అపర్ణ, ఉదయ్, మహేశ్వరం వీళ్ళేగా ఉన్నది. అన్నిట్లో రిపీట్ అయింది వీళ్ళేగా. రిపీట్ అయినా ఏం చేసినా. సో, ఇక్కడ డిస్టింక్ట్ అనే కీవర్డ్ గురించి అర్థం చేసుకోవాలి. అవి ఏం చేస్తది? రిటర్న్స్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ నీకు రిప్రజెంట్ చేసి చూపించుదన్నమాట. ఇక్కడ మనం కమాండ్స్ ఎలా రాస్తాం? జావాలో అయితే ఫార్వర్డ్ స్లాష్ వాడతాం. 2 ఫార్వర్డ్ స్లాష్. పైథాన్‌లో హాష్ పెడతాం కమెంట్స్ రాయడానికి. అట్లనే ఎస్‌క్యూఎల్‌లో మనం కమెంట్స్ రాయాలంటే 2 హైఫన్స్ ఇట్లా 2 ఆహ్, హైఫన్స్ ఇట్లా రాయాలన్నమాట. 2 హైఫన్స్ రాసిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం రాసినా ఆ టెక్స్ట్ అంతా కమాండ్‌లో మాత్రం ఉంటది. కమాండ్ లైన్‌లో ఉంటది. సో, మనం ఎప్పుడైనా సరే టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. డిస్టింక్ట్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ వాల్యూస్. మనం ఏం వాడతాం? డిస్టింక్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. వి యూజ్ డిస్టింక్ట్ కీవర్డ్. డిస్టింక్ట్ హ్మ్. డిస్టింక్ట్ క్లాస్ అనొచ్చు, డిస్టింక్ట్ కీవర్డ్ అనొచ్చు. వాటెవర్ యూ కెన్ కాల్. డిస్టింక్ట్ కమాండ్. నెక్స్ట్ ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్‌లోనే మనం డిఫరెంట్ టైప్స్ మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ తెలుసు. మీరు అలానే సెలెక్ట్ స్టార్‌లోనే ఇంకొకటి మెథడ్ కూడా తెలుసు. సెలెక్ట్ కాలమ్ నేమ్స్. ఒక పర్టిక్యులర్ కాలమ్ నేమ్స్‌ని కూడా కాల్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్టీడీ ఐడీ మాత్రమే కావాలనుకుంటే, ఆ ఐడీ మాత్రం వస్తది కావాలంటే. ఫ్రమ్ ఎక్కడి నుంచి? స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి. ఇదేమో ఓన్లీ ఒక కాలమ్‌ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో, దీని సింటాక్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇదేంటిది? మనం దీనికి సింటాక్స్ ఎలా రాస్తాం? సెలెక్ట్ కాలమ్ 1, కామా కాలమ్ 2, కామా సో ఆన్. నీకెన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ పెట్టుకొని అక్కడ ఫ్రమ్ అక్కడి నుంచి ఆ టేబుల్ నేమ్. అంటే అన్ని కాలమ్స్ కాకుండా నాకు కావాల్సిన కాలమ్స్ మాత్రం తెచ్చుకోవాలనుకుంటే నువ్వు ఈ కమాండ్ వాడొచ్చు. కొన్ని నీ టేబుల్‌లో కొన్ని వందల కాలమ్స్ ఉన్నాయనుకో, అప్పుడు నాకు కొన్ని కాలమ్స్ మాత్రమే నాకు డేటా కావాలి అనుకుంటే, దాన్ని మాత్రం నేను చూడాలనుకుంటే, సో యూ కెన్ యూజ్ దిస్ కమాండ్. అండ్ మాత్రం ఇవి యూజ్ చేస్తాం. లేదు నాకు అన్ని కాలమ్స్ కావాలనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కమాండ్ వాడతావు.
1 year. Yes. అన్ని కాలమ్స్‌ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాడతాం. వి యూజ్ స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి మొత్తం అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేస్తాం. రైట్. ఇక్కడి వరకు అర్థమైందా మీకు? సో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్‌లో లైక్ ఈ స్టూడెంట్ ఐడీ అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్ నేమ్ అవ్వచ్చు. ఈ పర్టిక్యులర్ కాలమ్స్‌లో నాకు కౌంట్ ఎంత ఉందో కావాలి. ఇక్కడ నాకు ఆర్డర్ అనేది ఇంప్రాపర్‌గా ఉంది చూడు ఇక్కడ. నేను 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి డైరెక్ట్‌గా కాలమ్స్ అన్ని ఇలా రాయలేదు. నేను ఇంప్రాపర్‌గా ఇచ్చాను. నాకు కౌంట్ ఎంత ఉందో కావాలనుకుంటున్నాను అనుకోండి. మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే కౌంట్ అనే ఒక మెథడ్ ఉంది. సో, ఈ కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తదంటే ఎన్నున్నాయి అని చెప్పి కౌంట్ అనేది ఇస్తదనమాట. ఆ డేటా కాలమ్ ఆ కాలమ్ పర్టిక్యులర్ కాలమ్‌లో ఎంత డేటా ఉందని చెప్పుద్దనమాట. సో, when you want to count the columns data. కాలమ్స్ డేటాలో ఎంత కౌంట్ ఉందని తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఈ కమాండ్ వాడొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లోని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాదు. సెలెక్ట్ కౌంట్ అనదాం. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి ఏం కౌంట్ చేద్దాం అనుకుంటున్నావు? డైరెక్ట్‌గా నువ్వు డిస్టింక్ట్ వాల్యూస్‌ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే డూప్లికేట్స్ అయిన వాల్యూ కౌంట్ చేద్దాం అనుకుంటున్నావా? అనేది నీ ఇష్టం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టింక్ట్ వాల్యూ కౌంట్ చేయాలనుకోవట్లా. ఓన్లీ అన్ని వాల్యూస్ కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. డూప్లికేట్స్ వాల్యూస్‌తో పాటు నాకు ఆ కౌంట్ కావాలనుకుంటున్నావు అనుకో, ఇక్కడ కౌంట్ లోపట ఆ కాలమ్ ఏదైతే కాలమ్ నువ్వు కౌంట్ చేయాలనుకుంటున్నావో ఆ కాలమ్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదా! ఈ స్టూడెంట్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తున్నా. అంటే ఈ స్టూడెంట్ నేమ్‌లో డూప్లికేట్స్ ఉన్నా సరే అదేం చేస్తది? అది వాల్యూగా కౌంట్ చేస్తది. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనే టేబుల్ నేమ్. రన్ చేస్తే మనకేమొస్తాయి? ఓన్లీ ఆ కౌంట్ 9 కౌంట్స్ ఉన్నాయంట. అంటే 9 వాల్యూస్ ఉన్నాయి. లేదు ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ నేమ్‌లోనే యూనిక్‌గా ఉన్న వాల్యూ ఎంత ఉందా అన్నారు. వాళ్ళు మాత్రమే నాకు కౌంట్ కావాలన్నాననుకో జస్ట్ ఏం పెడతాం? మీకు తెలిసిందే. ఇక్కడ దాని ముందు డిస్టింక్ట్ అనే ఒక కీవర్డ్ మనం మెన్షన్ చేస్తే ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రం వస్తాయి. డిస్టింక్ట్ అనే కీవర్డ్ ఇక్కడ ప్లేస్ చేశాననుకో, ఓన్లీ ఇప్పుడు నాకు ఆ పర్టిక్యులర్ వాల్యూస్ మాత్రం వస్తాయి. కౌంట్ కూడా డిస్టింక్ట్ కౌంట్ అయితది. ఇప్పుడు చూడు 4 ఉంది. మనం ఇండివిడ్యువల్‌గా యాడ్ చేసిన వాల్యూస్ కూడా ఏంటి? అపర్ణ 1, ఉదయ్ 2, విష్ణు 3, మహేశ్వరం 4. 4 మెంబర్సేగా ఈ 4 మెంబర్సేగా మొత్తం రిపీట్ అవుతున్నారు. సో, ఇట్లాగ నువ్వు డిస్టింక్ట్ కౌంట్ కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు. హ్మ్. ఇది చింగ్లీ అంటే సరిపోతది. దట్స్ ఇట్. ఇక్కడ వరకు సెలెక్ట్ కమాండ్స్‌లో ఎలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో మనం సెలెక్ట్ కమాండ్స్ రాయొచ్చు. అంటే డీక్యూఎల్ డేటా క్వెరీ లాంగ్వేజ్‌లో ఈ సెలెక్ట్ కమాండ్‌తో యూజ్ చేసి డిఫరెంట్ ఒక కాలమ్, ఒక టేబుల్ తీసుకొని దానిలో ఎన్ని టైప్స్ మనం రాయొచ్చు అనేది అర్థమైందా? యెస్, నో? సో, ఆల్రెడీ Yes. రైట్. లాస్ట్ టైమ్ నేను సెషన్‌లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా అని చెప్పన్నాను. ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేయలేదు కదా నేను. డేటా టైప్స్ మాట్లాడుకున్నాం. ఆపరేటర్స్ డిస్కస్ చేయలేదు కదా! Alex. సో, ఆపరేటర్స్ గురించి మన టాపిక్ డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్. సో, ఆపరేటర్స్ అంటే మనకి జనరల్‌గా మ్యాథమెటిక్స్‌లో ఎటువంటి ఆపరేటర్స్ ఉంటాయో ఇక్కడ కూడా అదే ఆపరేటర్స్ ఉంటాయి. జనరల్‌గా ఉండే ఆపరేటర్స్ ఏంటి? ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈక్వల్ టు ఆపరేటర్ అంటే ఈక్వల్స్. ఇదేం చేస్తది? 2 ఈక్వలా కాదా అని చెక్ చేస్తది. యెస్ ఆర్ నో? అట్లనే మనకి ఇంకో ఆపరేటర్ ఏముంటది?
గ్రేటర్ దాన్. సో, గ్రేటర్ దాన్ ఆపరేటర్ ఏం చేస్తది? అది గ్రేటర్ దానా కాదా అని చెక్ చేస్తది. ఇంకేం ఆపరేటర్స్ ఉన్నాయి? లెస్ దాన్. ఇంకా ఏం ఆపరేటర్స్ ఉన్నాయి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇంకా ఆపరేటర్స్ ఏముంటాయి? నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు ఇలా అనుకుంటారు కదా! ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఎలా ఉంటదంటే ఇట్లా ఉంటది. యాంగులర్ బ్రేసెస్. క్లోజ్ యాంగులర్ బ్రేసెస్, ఓపెనింగ్ యాంగులర్ బ్రేసెస్ మనం రాస్తే దాన్ని నాట్ ఈక్వల్ టు అంటాం ఇక్కడ మనం. ఓకే. అలాగే ఆపరేటర్స్‌లో మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ ఆపరేటర్ ఏంటంటే బిట్వీన్ ఆపరేటర్. బిట్వీన్ ఆపరేటర్ ఒకటి. బిట్వీన్ ఆపరేటర్ ఒకటి. బిట్వీన్ ఆపరేటర్ అంటే ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఇప్పుడు. అలాగే లైక్ ఆపరేటర్. లైక్ ఆపరేటర్ అండ్ అలానే ఇన్ ఆపరేటర్. సో, ఇవి మనకి ఎస్‌క్యూఎల్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో, ఇవన్నీ మీకు తెలిసిందే. ఇది లెస్ దాన్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇది నాట్ ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. బిట్వీన్ ఆపరేటర్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. సో, బిట్వీన్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ రేంజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కేల్‌లో 100 1-100 మీటర్స్ ఉన్నాయంటే ఈ మనకు 55 నుంచి 78 వరకు ఈ మిడ్ రేంజ్‌లో నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్‌కి క్వెషన్ పేపర్ ఇచ్చారు. క్వెషన్ పేపర్ ఇస్తే నాకు 65 నుంచి 75 మార్క్స్ వరకు స్కోర్ చేసిన పీపుల్ ఎంతమంది ఉన్నారు కౌంట్ కావాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేసాం. మార్క్స్ అనే టేబుల్. స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేసాం. స్టూడెంట్స్ టేబుల్‌లో వాళ్ళ మార్క్స్ కూడా ఉన్నాయి. టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ కూడా ఉంటే వాళ్ళకి టేబుల్ ఆ స్టూడెంట్స్ ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. 100 మార్క్స్ క్వెషన్ పేపర్ అనుకుంటే 70 నుంచి 90 వరకు ఎంతమంది స్కోర్ చేశారు? ఈ బిట్వీన్ రేంజ్‌లో. ఆ పీపుల్ కౌంట్ ఎంత? అలా తెలుసుకోవాలనుకుంటున్నా. లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా. ఈ బిట్వీన్ ఆపరేటర్ ఏం చేస్తది? ఆ పర్టిక్యులర్ రేంజ్ అనేది చెప్తదనమాట. అంటే ఈ బిట్వీన్ ఆపరేటర్ ఏంటంటే ఒక సర్టెన్ రేంజ్‌ని డిస్కస్ చేయడానికి వాడతాం అనమాట. బిట్వీన్ అనేది. బిట్వీన్ ఏ సర్టెన్ రేంజ్. ఒక సర్టెన్ రేంజ్ గురించి మనం ఏమన్నా డేటాలో మనం సర్టెన్ రేంజ్ గురించి మనం డిస్కస్ చేస్తామంటే అప్పుడు మనం ఏం ఆపరేటర్ వాడాలి? బిట్వీన్ ఆపరేటర్ వాడాలి. సో, లైక్ ఆపరేటర్ ఎందుకు వాడతారంటే సెర్చింగ్ ప్యాటర్న్స్ గురించి వాడతారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. దీని గురించి క్రిస్టల్ క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇది నేను చెప్పినప్పుడు మీకు లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఫేస్‌బుక్‌లో లైక్ లింక్డ్ఇన్ అంటే ఏంటి మనకి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని మీరు ఒక ప్రొడక్ట్ సెర్చ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక ప్రొడక్ట్ ల్యాప్‌టాప్ సెర్చ్ చేస్తున్నారంటే, ఆ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన రిలవెంట్ ఐటెమ్స్ అన్నీ నీకు డిస్‌ప్లే అవుతా ఉంటాయి. నువ్వు ల్యాప్‌టాప్ హెచ్‌పీ గురించి సెర్చ్ చేసావు. హెచ్‌పీలో డిఫరెంట్ వెర్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఈ లైక్ ఆపరేటర్ వల్ల వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? దాని ప్యాటర్న్స్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది? అవన్నీ మనం అక్కడ ఈ లైక్ ఆపరేటర్‌లో మనం డిస్కస్ చేస్తాం. సో, బేసికల్లీ ఈ లైక్ ఆపరేటర్ ఎందుకు వాడతామంటే సెర్చ్ ఆపరేషన్‌కి వాడతాం అన్నమాట. సెర్చ్ ప్యాటర్న్స్ గురించి వాడతాం. ఎంతసేపు వస్తారండి అందులో వచ్చేసి ప్రాణం అక్కడ పెడుతుంది అది తగిలిస్తారు ఇన్ ఆపరేటర్. సో, ఇన్ ఆపరేటర్ ఎందుకు స్పెసిఫై చేస్తాం? ఈ ఇన్ ఆపరేటర్ గురించి మీకు అంత డెప్త్‌గా ఇప్పుడు నేను ఆహ్, ఓవర్‌వ్యూ ఇస్తున్నప్పుడు అంత డెప్త్‌గా నేను చెప్పను. దీన్ని అప్లికేషన్ లెవెల్‌లో మనం చూసినప్పుడు దీనికి గురించి బాగా అర్థమవుతది. ఎందుకంటే ఇది మనకి ఓవరాల్ టేబుల్‌లో చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఇది మనం ఇంటర్నల్‌గా టేబుల్ లోపలికి వెళ్లి డీప్‌గా డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ మనం
ఒక టేబుల్‌లో మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ గురించి మనం స్పెసిఫై చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇన్ ఆపరేటర్ వాడతాం. సో, అది నేను ఇలా ఓరల్‌గా మీకు చెప్పడం కంటే, అది మేము ఒక కోడ్ రాస్తూ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, ఇన్ ఆపరేటర్ అనేది. సో, ఇది ఎందుకు వాడతాం అంటే టు స్పెసిఫై మల్టిపుల్ పాసిబుల్స్ ఫర్ ఏ కాలమ్. ఫర్ ఏ కాలమ్. సో, ఇవి మనకి జనరల్‌గా ఉండే ఆపరేటర్స్. సో, ఈ ఆపరేటర్స్ గురించి వన్ బై వన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని సింటాక్స్ ఏంటి? ఆపరేటర్ వల్ల యూజ్ ఏంటి? ఎవ్రీథింగ్ విత్ కోడ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఏ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దామంటే ఈక్వల్ టు ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈక్వల్ టు ఆపరేటర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ కోడ్ అంతా రాయడానికి ముందు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్‌తో పాటు మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే. లెట్ మీ క్రియేట్ ఎ టేబుల్. ఫస్ట్ మనం టేబుల్ ఎలా క్రియేట్ చేద్దాం? క్రియేట్ టేబుల్. మనం ఎప్పుడు అనుకున్న క్లాసికల్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. స్టూడెంట్స్ టేబుల్ నేమ్ ఏమిద్దాం? స్టూడెంట్స్ 1 అని చెప్పిద్దాం. దీనిలో ఐడి ఇస్తున్నా. ఐడి ఐడి ఏమి ఇద్దామంటే ఇంటీజర్‌లో ఇద్దాం. కామా నెక్స్ట్ నేమ్ ఇస్తా. నేమ్ అనేది varchar ఇస్తా. varchar ఒక 50 అంటే 50 క్యారెక్టర్స్ వరకు ఆ నేమ్ ఎంటర్ చేయొచ్చు అని కామా పెట్టాలి. నెక్స్ట్ లైన్‌లో ఏజ్ ఇస్తున్నాను. ఇంటీజర్ ఇచ్చాను. అండ్ అలాగే మార్క్స్ అంటే స్టూడెంట్స్‌కి మార్క్స్ ఉంటాయి. అవి కూడా ఇంటీజర్‌లోనే ఇస్తున్నాను. అండ్ అలానే సిటీ varchar ఒక 50 ఇద్దాం. క్లోజ్ చేద్దాం. సో, ఈ టేబుల్ క్రియేట్ చేయడం అర్థమైందిగా. జస్ట్ ఐడీ క్రియేట్ చేశాను, ఇంటీజర్ పెట్టాను. నేమ్ క్రియేట్ చేశాను, varchar ఇచ్చాను డేటా టైప్. ఏజ్ క్రియేట్ చేశాను, ఇంటీజర్ ఇచ్చాను. మార్క్స్ క్రియేట్ చేశాను, ఇంటీజర్ ఇచ్చాను. సిటీ క్రియేట్ చేశాను, varchar ఇచ్చాను. జస్ట్ జస్ట్ నేను టేబుల్ మాత్రమే క్రియేట్ చేశాను. డిఫరెంట్ కాలమ్స్‌తో క్రియేట్ చేశాను. ఆ డిఫరెంట్ కాలమ్స్ ఎందుకు క్రియేట్ చేశానంటే, డిఫరెంట్ డిఫరెంట్ varchars డిఫరెంట్ ఇంటీజర్స్ ఎందుకు క్రియేట్ చేశానంటే, ఈ ఆపరేటర్స్ అన్నీ నేను పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి. సో, ఫస్ట్ ఒక్కొక్క ఆపరేషన్ చూద్దాం. ఒక్కొక్క ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసే ముందు ఫస్ట్ దీనిలో డేటా ఉండాలి. ఆ డేటా ఉంటేనే మనం దాని మీదే మనం యాక్సెస్ చేయడం కుదురుతుంది. సో, ఫస్ట్ నేను ఇంతకుముందు మీరు డేటా ఇన్సర్ట్ చేయడం చూసారు. కానీ ఆ డేటా ఎలా ఇన్సర్ట్ చేశాను? వన్ బై వన్ ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్ళాను. ఇక్కడ చూడండి ఒకసారి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ అని చెప్పి ఫస్ట్ డేటా ఎంటర్ చేశాను. మళ్ళీ ఇన్సర్ట్ ఇంటూ మొత్తం అన్ని సార్లు ఇన్సర్ట్ చేసినప్పుడల్లా ఇలా ఇన్సర్ట్ ఇంటూ అని రాయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ కదా! చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి ఇన్సర్ట్ చేయడానికి ఏమన్నా ఆల్టర్‌నేట్ ఉందా అంటే యెస్ వి హావ్ ఎన్ ఆల్టర్‌నేటివ్. మనకొక ఆల్టర్‌నేటివ్ ఉంది. ఆల్టర్‌నేటివ్ యూజ్ చేసి ఏం చేయొచ్చంటే మల్టిపుల్ కాలమ్స్‌ని ఒకేసారి ఎంటర్ చేయొచ్చు. ఒకేసారి మల్టిపుల్ రోస్‌ని ఒకేసారి ఇన్సర్ట్ చేయొచ్చనమాట. కాలమ్స్ కాదు. సో, మల్టిపుల్ రోస్‌ని ఒకేసారి ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే జస్ట్ అదే సింటాక్స్ కానీ వే ఆఫ్ రిప్రజెంటేటింగ్ వేరేలా ఉంటుందంటే. లైక్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ మనకి స్టూడెంట్స్ కదా! స్టూడెంట్స్ 1 కాపీ చేసుకుందాం. స్టూడెంట్స్ 1 అనే టేబుల్‌లో నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఏమిటి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. వాల్యూస్ అని చెప్పి జస్ట్ మనం ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో ఎంటర్ చేసి ఇలా కాలన్ పెట్టి కామా ఇద్దాం. ఇలా పారాంథసిస్ ఓపెన్ చేసి కామా ఇచ్చా. అలాగే ఎన్ని రోస్ నువ్వు ఎంటర్ చేద్దాం అనుకుంటే అన్ని రోస్ ఇలా ఎంటర్ చెయ్యి. ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ సెమికోలన్ పెట్టి
ఇక్కడ నేను ఇన్ని రాసా కదా ఇలాగా. ఇలా అన్నిటికి ఇన్సర్ట్ ఇంటూ రాసా కదా! అట్లా రాయకుండా జస్ట్ ఈ నెక్స్ట్ లైన్‌లో రాసేది ఇలా పక్కకు పెట్టు. జస్ట్ దాని పక్కన కామా పెట్టు. కామా పెట్టి నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ పేరెంట్స్ చూపించే సెమికోలన్ పెట్టే వరకు అవి ఇన్సర్ట్ అవుతున్నట్టే దాని మీనింగ్ అన్నట్టు. ఇక్కడ సెమికోలన్ తీసేస్తే అది ఎర్రర్ వస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను దీనిలో డైరెక్ట్‌గా వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు. 1, అని చెప్పి అజయ్ అండ్ కామా పెట్టి నెక్స్ట్ ఇంకేముంది ఐడీ అయిపోయింది, నేమ్ అయిపోయింది, ఏజ్ ఇంటీజర్ కాబట్టి ఒక 20 ఇద్దాం. అండ్ మార్క్స్ వచ్చేసి ఒక 85 ఇద్దాం. 86 లొకేషన్ హెచ్‌వైడి ఇద్దాం. నెక్స్ట్ సెకండ్ ఐడీ రవి. సెవెన్ ఇక్కడ ఒక 22 ఇద్దాం. కామా ఒక 90 మార్క్స్ కామా పాప వెనక్కి చేద్దాం 21 కామా ఒక 95 మార్క్స్ ఒక 80 మార్క్స్ సంథింగ్ ఏదో లొకేషన్ ఎంటర్ చేసాం. రైట్. ఇట్లాగా మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. ఇక్కడ మనం వాల్యూస్ ఒకేసారి రన్ చేస్తున్నాను నేను. వీటి మీద మనం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం, అన్ని ఆపరేషన్స్. రైట్. ఇన్సర్ట్ అయిపోయినాయి. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫామ్ చేసి చెక్ చేద్దామా ఇన్సర్ట్ అయినాయా లేదా అనేది. ఇన్సర్ట్ అయిన లేదా చెక్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫామ్ స్టూడెంట్స్ 1 ఇదేగా డేటా, ఇదేగా మన టేబుల్ నేమ్. జస్ట్ రన్ చేస్తే టేబుల్లో ఆ వాల్యూస్ అన్ని ఎంటర్ అయినాయి. 5 వాల్యూస్ ఎంటర్ చేస్తాను. 5 వాల్యూస్ మనకి ఇట్లా రిటర్న్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఆపరేటర్ నుంచి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆపరేటర్ ఏమంటే డేటాబేస్లో మనం నేర్చుకున్న ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? ఈక్వల్ ఆపరేటర్ అంటే ఇలా ఉంటుంది. రైట్. సో ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే డేటాబేస్లో లొకేషన్ అనేది హైదరాబాద్ ఉంటే వాళ్ళ స్టూడెంట్స్ని నాకు తీసుకురాని చెప్పాను. ఓకే, నేను ఇక్కడ లొకేషన్లో హైదరాబాద్ లొకేషన్లో ఇంకొంతమంది స్టూడెంట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ లొకేషన్లో నేను ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 అని పెట్టి మహేశ్వరం పెట్టి కామా పెట్టి సో ఇప్పుడు నేను ఈక్వల్ ఆపరేటర్ చెక్ చేసి హైదరాబాద్ లొకేషన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ అందరినీ నాకు రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మనకి ఏమవుతుందంటే మనం సెలెక్ట్ స్టార్ ఫామ్ వాడతాం. సెలెక్ట్ స్టార్ ఫామ్ ఆ లొకేషన్ ఆ స్టూడెంట్స్ అందరూ కావాలి. ఎక్కడి నుంచి టేబుల్ ఏంటి? స్టూడెంట్స్ అనే టేబుల్ నుంచి కావాలి కాబట్టి స్టూడెంట్స్ అనే టేబుల్ అని చెప్పి రాస్తాం. అండ్ తర్వాత ఇక్కడ మనం వేర్ అనే క్లాస్ రాస్తాం. వేర్ అనేది ఎప్పుడు ఏంటంటే కండిషన్ చెప్తున్నాం అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే వేర్ క్లాస్ రాసామంటే కండిషన్ రాస్తాం. వేర్ సిటీ అనేది ఏంటి? ఇక్కడ మనం సిటీ అనేది మన కాలం నేమ్.
కాలమ్ నేమ్ గనక ఈక్వల్ టు అని చెప్పి హెచ్వైడి ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి? సిటీ అనేది హైదరాబాద్ అయిన వాళ్ళందరూ నాకేం కావాలి? వాళ్ళ వాల్యూస్ అన్నీ నాకు రిటర్న్ చేయని చెప్పినట్టు. ఇక్కడ ఇక్కడ ఇది 2 చంక్స్ కింద చదవండి ఈ క్వెషన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు ఏం చెప్పాను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన్నాను. అంటే ఇక్కడ ఏం చెబుతది? ఈ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని చెక్ చేస్తది. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఉంది కదా! వేర్ అనేది ఒక కండిషన్ అన్నమాట. ఈ కండిషన్‌లో ఏం చెప్తున్నాను? వేర్ అనే క్లాస్ యూజ్ చేసింది. సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. అంటే సిటీ అనే కాలమ్‌లో హైదరాబాద్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ నాకు తీసుకురా అని చెప్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకేమవుతది? సిటీ హైదరాబాద్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు రిటర్న్ అవుతారు. ఇప్పుడు 2 మెంబర్స్ ఉన్నారు. అజయ్ అండ్ మహేశ్వరం మాత్రమే హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా కాదు వేరే కాలమ్ ఇద్దాం అనుకుంటున్నాను. యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ కాలమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఏమిద్దాం? నేమ్ అని ఇద్దాం. నేమ్ అనేది కనుక అపర్ణ అయితే అపర్ణ క్యాపిటల్లో రాసాను, ఇక్కడ కూడా క్యాపిటల్. అపర్ణ అయితే ఆ స్టూడెంట్ తీసుకురా అని చెప్పంట. సో ఇక్కడ అపర్ణ అనే రికార్డ్ మాత్రం వస్తుంది. సో నేమ్ అపర్ణ వచ్చింది. సో ఇట్లాగా ఏ కాలమ్ నేమ్ అయినా నువ్వు యాక్సెస్ చేయొచ్చు. వేర్ అనేది మనకి ఏంటంటే కండిషన్ చెప్తుంది అనమాట. ఓకే, ఈక్వల్ టు అనేది ఆ ఈక్వల్ అయితేనే మాత్రం ఆ బ్లాక్స్ అన్నిటిని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అర్థమైందా? గ్రేటర్ దాన్ చూద్దాం. గ్రేటర్ దాన్ అంటే మనకి మీ అందరికి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మార్క్స్ అనేవి 90 కన్నా ఎక్కువ ఆర్ఎల్స్ 85 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరి రిజల్ట్స్ నాకు కావాలనుకుంటున్నా. 85 కన్నా ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ అన్నీ నాకు 88 కన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళందరి రికార్డ్స్ నాకు కావాలంటే మనం ఏం వాడతాం? జస్ట్ ఆ గ్రేటర్ దెన్ కమాండ్ వాడతాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ 1 అని చెప్పి వేర్ అనేది మనకు కండిషన్ చెప్తుంది. ఇప్పుడు వేరే ఎప్పుడు రాసినా సరే కండిషన్ చెప్తున్నారు అని గుర్తుంచుకోవాలి. వేర్ మార్క్స్ అనే కాలమే కదా. ఇప్పుడు మార్క్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మార్క్స్ అనే కాలమ్ నేమ్ తీసుకోవాలి. మార్క్స్ గ్రేటర్ దెన్ 88 కన్నా గ్రేటర్ దెన్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రిజల్ట్స్ తీసుకురా అని చెప్పాను. రన్ చేస్తే 88 కన్నా మార్క్స్ అనేవి 88 కన్నా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎవరు? 90 అండ్ 95 ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. అంటే 88 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళే కదా. సో 88 ఇక్కడ ఉంది, ఇక్కడ 88 ఎంటర్ చేసి 88 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 95 వెళ్ళే కదా. సో వాళ్ళ రికార్డ్స్ మనకి ఇక్కడ అవసరం. టేబుల్ నేమ్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఇచ్చారు. నెక్స్ట్ లెస్ దెన్. ఆల్రెడీ ఒకటి తెలిస్తే ఇంకొకటి వచ్చేసింది. లెస్ దెన్ అంటే జస్ట్ ఆ మార్క్స్ని నేను డిఫర్ చేసి లెస్ దెన్ బట్టి నీకు 88 కన్నా తక్కువ రిజల్ట్స్ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు యాక్సెస్ చేస్తాను. అన్ని లాంగ్వేజ్లో ఎస్క్యూఎల్ నేర్చుకున్నప్పుడు ఎస్క్యూఎల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. జాయింట్స్కి వెళ్ళినా సరే జాయింట్స్ కూడా చాలా ఈజీ ఉంటాయి. జాయింట్స్లో కరెక్ట్గా మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్గా 2 టేబుల్స్ నుంచి ఎలా తీసుకుంటుంది డేటా అనేది అర్థమైతే జాయింట్ కాన్సెప్ట్ అసలు కష్టమే కాదు. జాయింట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఏ టేబుల్ నుంచి కంపేర్ అయ్యి ఏ టేబుల్లోకి వస్తుంది, రైట్ సైడ్ చెక్ చేస్తుందా, లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తుందా, ఏది ఈక్వల్ అయితే మ్యాచ్ అయ్యి యాడ్ అవుతుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈ జాయింట్స్ కాన్సెప్ట్ అనేది కష్టమే కాదన్నమాట. నెక్స్ట్ అట్లానే ఇంకొక ఆపరేటర్ ఏముంది? లెస్ దెన్ తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్.
మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 88 వస్తాయి. వాళ్ళందరి రికార్డ్స్ కావాలి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రికార్డ్స్ అంటే మనకి ఎవరెవరు డేటా వస్తుంది? మహేశ్వరం డేటా వస్తుంది, అట్లనే అపర్ణ డేటా వస్తుంది, అండ్ రవి డేటా కూడా వస్తుంది. రైట్, రన్ చేస్తే వీళ్ళు ముగ్గురు డేటా వచ్చింది. అపర్ణ, రవి, మహేశ్వరం ముగ్గురు డేటా కూడా వచ్చింది. ఈక్వల్ టు అన్న కాబట్టి 88 కూడా ఇంక్లూడే వస్తుంది. రైట్, అలానే లెస్ దాన్ ఈక్వల్ టు కూడా ఉంది. అండ్ బిట్వీన్ చూడాలి మనం, బిట్వీన్ ఇంపార్టెంట్. అండ్ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్. ప్యాటర్న్కి మనం ఒకసారి ఈ-కామర్స్ డేటాబేస్కి లోడ్ చేసి నేను చూపిస్తాను. లెస్ దాన్ 88 కన్నా లెస్ దాన్ ఈక్వల్ ఉన్న వాల్యూస్ అందరినీ నేను రన్ చేస్తాను. సో ఇప్పుడు 88 కన్నా తక్కువ వచ్చినవాడు 87, 86 is the minimum value, 70 is the minimum value, 80 is the minimum value, 88 is the minimum value. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్న కాబట్టి 88 కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఆపరేటర్ ఏంటి? నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ సో నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది మనకి ఏంటంటే, నువ్వు నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇలాగ నువ్వు కర్లీ బ్రేసెస్ నుంచి రాయొచ్చు, లేదంటే హైఫన్ పెట్టి కూడా మనం ఏం చేయొచ్చు, నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ మనం రాయొచ్చు. నాట్ ఈక్వల్ అని చెప్పి ఈ రెండిట్లో ఏ సింటాక్స్ ఫాలో అయినా సరే నో ఇష్యూ. ఈ రెండు సింటాక్స్ లో ఏ సింటాక్స్ ఫాలో అయినా సరే నో ఇష్యూ అన్నట్టు. సో జనరల్గా ఈ సింటాక్స్ ఎక్కువ నేను ఫాలో అవుతాను, అందుకని మీకు అది చెప్పా. సో లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నాకు ఏం కావాలంటే స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ 1 నుంచి, స్టూడెంట్స్ 1 అనే టేబుల్ నుంచి నేను ఏం చేస్తున్నాను, జస్ట్ సిటీ అనేది చెన్నై కాకుండా మిగతా వాళ్ళ సిటీ అనేది చెన్నై పెట్టాను, టీపీజీ కాకుండా మిగతా వాళ్ళందరి డేటా నాకు కావాలనుకుంటున్నా. వేర్ సిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏమవ్వాలి, చెన్నై అవ్వాలి. టీపీజీ తిరుపతి అవ్వకూడదు. ఈ డేటా తప్పించి మిగతా వాళ్ళందరినీ నాకు యాక్సెస్ చేసి తీసుకురంటే ఆ టీపీజీ రికార్డ్ ఒకటి మాత్రం రాదు అంతే. ఇక్కడెక్కడ మనకి టీపీజీ 6 రికార్డ్సే వస్తున్నాయి, 4th రికార్డ్ మనకు అక్కడ లేదు. రైట్, అట్లనే బిట్వీన్ రేంజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనేవి ఆర్ ఏజ్ అనేది 19 నుంచి 22 వరకు ఉన్న రికార్డ్స్ నాకు కావాలి. 19 నుంచి 22 ఉన్న వరకు రికార్డ్స్ నాకు కావాలి. ఆ బిట్వీన్ రేంజ్లో మాత్రం నాకు కావాలి అనుకుంటున్నా. అప్పుడు మనకి రేంజ్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్ యూజ్ అవుద్ది అనమాట. ఎప్పుడు రేంజ్ గురించి మాట్లాడుతుంది. ఒక పర్టికులర్ రేంజ్లో నువ్వు ఏమైనా యాక్సెస్ చేయాలంటే ఈ బిట్వీన్ ఆపరేటర్ మనం వాడతాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, స్టూడెంట్స్ 1 అని చెప్పి వేర్ మార్క్స్ చూద్దామా లేకపోతే ఏజ్ చూద్దామా? ఏం చూసినా ఓకే. ఏజ్ పెడదాం అంటే ఏజ్ అనేది ఏజ్ బిట్వీన్ అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాలి. ఏజ్ బిట్వీన్ అంటే ఏజ్ అనేది బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్, నాకు 19 నుంచి ఏ రేంజ్ వరకు కావాలి, 22 వరకు రావాలి. అండ్ 22. సో ఇక్కడ సింటాక్స్ కావాలంటే సింటాక్స్ రాస్తాను. బిట్వీన్కి కాలమ్ నేమ్ బిట్వీన్ స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకున్నవే. ఇవన్నీ ఇప్పుడు ఫ్రేమ్ చేసిన సింటాక్స్. మీకు గుర్తుంచుకోవడానికి ఎట్లాంటి సింటాక్స్ అన్నా మీరు ఫాలో అవ్వచ్చు. సింటాక్స్ లాగా నేను క్రియేట్ చేసి ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 19 నుంచి 22 వరకు ఇన్ బిట్వీన్ రేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు ఇక్కడ రిటర్న్ అవుతారు. సో ఎక్సెప్ట్ మీ,
26 తప్పించి మిగతా అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. లేదు నేను 21 పెడతాను. ఆ రికార్డ్స్ మాత్రం వస్తాయి. 22 రికార్డ్ కూడా నాకు రాదు. ఓన్లీ 20 వరకు 21 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మాత్రం వస్తది. ఇది మనకి చాలా తక్కువ డేటా కాబట్టి మాత్రం మనకి ఇట్లా వచ్చింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మనకి ఇంకెక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి దీనికోసం మీకు ఆహ్, సరే ఒకసారి నేనేం చేస్తానంటే ఒక క్రోమ్ ఓపెన్ చేస్తాను. తీసుకో. నేను డేటా ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తాను. ఇప్పుడు నేను టేబుల్ రాయాలంటే నాకు చాలా టైం పడతది. నాకు ఒక బల్క్ డేటా కావాలి. ఒక 100 రికార్డ్స్ ఆఫ్ డేటా కావాలి. క్రియేట్ ఏ ఫ్లిప్‌కార్ట్ టేబుల్. ఇన్సర్ట్ 50, 62, 72, 100 రికార్డ్స్. నేమ్ ఒక టేబుల్ క్రియేట్ చేసి దానికి ఒక 50 రికార్డ్స్ కూడా యాడ్ చేసి ఇచ్చిద్ది. ఓకే. మనం ప్రాసెస్ ఆటోమేట్ చేయడానికి ఒక 100 రికార్డ్స్ తీసుకుంటున్నాం. బట్ కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది అర్థమైతే చాలు. దాని లోపల ఏముంటాయో అర్థమైపోతాయి. సో, ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ ఉంటుంది. ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది. కేటగిరీ ఉంది. బ్రాండ్ ఉంది. ప్రైస్ ఉంది. రేటింగ్ ఉంది. స్టాక్ ఉంది. క్రియేటెడ్ టైమ్ కూడా ఉంది. ఇదంతా మీకు ఈ పక్కన ఇవి అర్థం కాకపోయినా నో ఇష్యూ యాస్ ఆఫ్ నౌ. ఓకే. నేను ఇది కాపీ చేసుకొని ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను. ఎందుకు ఇంత డేటా తీసుకున్నానంటే ప్యాటర్న్స్ చెప్పాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి మీకు. అందుకే మీకు అది ఇంపార్టెంట్ అని చెప్పాను. లైక్ ఆపరేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా వస్తాయి. లైక్ ఆపరేటర్ పక్కా నేర్చుకోవాల్సిన ఆపరేటర్ అది. సో, ఒకసారి దీని డేటాబేస్ చెక్ చేద్దామా? ఫస్ట్ టేబుల్ నేమ్ ఏమనుకున్నాం ఇది? ఒకసారి చూద్దాం. ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పి అనుకున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పి అన్నా. సో, ఇప్పుడు మీకు నేను రన్ చేస్తే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తది. చూడండి రికార్డ్స్ ఎన్నున్నాయి? చాలా రికార్డ్స్ ఉన్నాయి. 70 రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. కేటగరీస్ చూడండి మొబైల్ కేటగరీ ఉంది, ల్యాప్‌టాప్ కేటగరీ ఉంది, హెడ్‌ఫోన్ కేటగరీ ఉంది, టెలివిజన్ కేటగరీ ఉంది, ఫుట్‌వేర్ కేటగరీస్ ఉంది, ఫుడ్ కేటగరీస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి కదా! గ్రోసరీస్, అప్లికేషన్స్ ఇలాగ డిఫరెంట్ బేబీ కేర్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి కదా! సో, ఇప్పుడు వీటి మీద మనం ఒక అనాలిసిస్ పెర్ఫార్మ్ చేద్దాం. ఎట్లా అనాలిసిస్ పెర్ఫార్మ్ చేద్దాం అంటే లైక్ ఆపరేటర్ యూజ్ చేసి. ఇప్పుడు మీరు రియల్‌గా ఒక ఇంజిన్‌లో ఫ్లిప్‌కార్ట్ సెర్చ్ చేసిన. ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళి జస్ట్ ఒక ప్రొడక్ట్ సెర్చ్ చేస్తున్నా. నేనేం చేశానంటే లైక్ ల్యాప్‌టాప్ అని సెర్చ్ చేస్తున్నా. హెచ్‌పీ ల్యాప్‌టాప్ అని నేను సెర్చ్ చేసిన వెంటనే నాకు హెచ్‌పీ ల్యాప్‌టాప్‌తో పాటు దాని రిలవెంట్ కంటెంట్స్ కూడా నాకొచ్చేస్తున్నాయి. దాని రిలవెంట్ కంటెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. నేను ఓన్లీ హెచ్‌పీ ల్యాప్‌టాప్ అడిగితే హెచ్‌పీలో యాసెస్ వచ్చింది. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్ అన్నీ వచ్చినాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేసిన కమాండ్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమని టైప్ చేశాను? ల్యాప్‌టాప్ అనే ఒక టెక్స్ట్ టైప్ చేశాను. అండ్ హెచ్‌పీ అని టైప్ చేశాను. రైట్. సో, ఇవన్నీ బ్యాక్ ఎండ్‌లో ఎలా జరుగుతుంది? బ్యాక్ ఎండ్‌లో జరిగిన తర్వాత డేటాబేస్‌లోకెళ్ళి డేటాబేస్‌లో ఎలా ఫిల్టర్ అయ్యి వస్తుంది. మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ డేటాబేస్‌లోకెళ్ళిపోయింది ఈ ప్రాంప్ట్. అక్కడ లైక్ ఆపరేటర్ ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తది. అది ఎలా పెర్ఫార్మ్ అయితది? ఆ లైక్ ఆపరేటర్‌లో ప్యాటర్న్స్ ఎలా తీసుకుంటదనేది చూద్దాం ఇప్పుడు. ఇంటర్నల్‌గా ఇది ఎలా జరుగుతుందనేది చూద్దాం ఇప్పుడు. ఇలా రికార్డ్స్ వస్తున్నాయి కదా! ఏదో పిచ్చి రికార్డ్స్ అయితే ఇవ్వదు నీకది. దానికి ఒక ఎనకాల బ్యాక్ ఎండ్‌లో ఒక ప్రొసీజర్ ఉంటది. ఆ ప్రొసీజర్ ఏంటో అనేది ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఓకే. లెట్స్ కమ్ ఇంటు ద పాయింట్ డేటా. కాన్సెప్ట్‌లోకొద్దాం. లైక్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న టాపిక్ ఏంటి? ప్యాటర్న్స్ కదా! లైక్, లైక్ ఆపరేటర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ ప్యాటర్న్స్.
మీరు డేటాబేస్ ఇంటర్వ్యూస్‌కి ఎప్పుడైనా అటెండ్ అయితే లైక్ ఆపరేటర్ గురించి క్వెషన్ డెఫినైట్‌లీ పడతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్లి హెచ్‌పీ ల్యాప్‌టాప్ అని చెప్పి సెర్చ్ చేశాను. యెస్ ఆర్ నో? ఇప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్‌లో డేటాబేస్‌లో ఎలా సెర్చ్ అవుద్దంటే నేమ్ ఏదైనా సరే ఏతో స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్‌తో నేనిక్కడ హెచ్ అని పెట్టాననుకో, హెచ్‌తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తదనమాట. ఇక్కడ లైక్ ఆపరేటర్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చింగ్ అనేది స్టార్ట్స్ విత్ హెచ్‌తో స్టార్ట్ అవుతుందా? లేకపోతే ఏతో స్టార్ట్ అవుతుందా? లేకపోతే బీతో స్టార్ట్ అవుతుందా? అని చెప్పి నువ్వు స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్సెంటేజ్ ఆహ్, ఏ పర్సెంటేజ్ అని పెట్టాననుకో, దీని మీనింగ్ ఏంటంటే ఏతో ఏ ప్రొడక్ట్ స్టార్ట్ అయినా సరే ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకురా అని చెప్పినట్టు. స్టార్ట్స్ విత్ ఏ అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను? హెచ్ అని స్టార్టింగ్‌లో హెచ్ పెట్టాను. ఇవన్నీ మర్చిపో. జస్ట్ హెచ్ అని పెట్టాను. హెచ్ అని సెర్చ్ చేస్తే హెచ్‌తో స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకురా. అది హెడ్‌ఫోన్స్ అవ్వచ్చు, హీల్స్ అవ్వచ్చు, హెల్మెట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి హెచ్‌తో స్టార్ట్ అయినవి ఏమున్నాయి? హెడ్‌ఫోన్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి అండ్ హెల్మెట్ ఉంది. ఇక్కడ హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ ఉంది. ఇలాగ డిఫరెంట్ కేటగరీస్ అన్నీ ఇక్కడ నాకు చూపిస్తుంది. ఎందుకని? హెచ్‌తో స్టార్ట్ అయిన లెటర్స్ అన్నీ ఇవి ఉన్నాయి కాబట్టి. లేదు అట్లా కాదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇంకో టైప్ కావాలి. నాకు ఆహ్ పర్సెంటేజ్ ముందు పెట్టి, ఏ లాస్ట్‌లో పెట్టాననుకో, దాని మీనింగ్ ఏంటంటే ఎండ్స్ విత్ ఏ. లాస్ట్‌లో ఎండ్ అయిన ప్రొడక్ట్స్ ఏతో ఎండ్ అయ్యే ప్రొడక్ట్ నేమ్ ఏదైతే ఉందో అవి తీసుకురా అని చెప్పినట్టు. ఎండ్స్ విత్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రొడక్ట్ నేమ్ లాస్ట్‌లో ఏతో ఎండ్ అయ్యే ప్రొడక్ట్స్ నాకు కావాలి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఇక్కడ టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ ఏ అన్నాననుకో ఆ! ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఇది సెర్చ్ బార్ కదా! ఆహ్, దీనిలో ఆటోమేట్ అవ్వదది. దీనిలో చూపిస్తా నేను యాక్చువల్లీ. ఈ ప్రొడక్ట్స్‌లో మీకు అవన్నీ చూపిస్తా చూడండి. పర్సెంటేజ్ ఏ అంటే ఏంటి? ఎండ్స్ విత్ ఏ అన్నట్టు. ఏ పర్సెంటేజ్ అంటే ఏంటి? స్టార్ట్స్ విత్ ఏ అన్నట్టు. లేదు నాకు మిడిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్‌లో నాకేదన్నా ఉంది. అంటే మనం ఏం చేయాలంటే పర్సెంటేజ్ అని పెట్టి, ఆ మధ్యలో మనం ఏది లెటర్ రాసినా సరే, ఆ లెటర్ దాని మధ్యలో ఉంటే అవి తీసుకొస్తదనమాట. అంటే ఇదేంటంటే కంటైన్స్ ఏ అంటాం వీటిని. కంటైన్స్ ఏ అంటాం. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక నేనిక్కడ ప్రొడక్ట్స్ ఉంది కదా! బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఈ బ్రాండ్‌లో గాని, లేకపోతే స్టాక్‌లో గాని, లేకపోతే ఆహ్, ఈ ప్రొడక్ట్ నేమ్‌లో నాకు బేబీ ఆయిల్ ఉంది. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నాకేం కావాలంటే, ప్రొడక్ట్ నేమ్స్ ఏవైతే బీతో స్టార్ట్ అవుతున్నాయో, ఆ నేమ్స్ అన్నీ కావాలి. ఇక్కడ బీతో స్టార్ట్ అయినయి ఏంటి? బేబీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇంకా సంథింగ్ ఏవో ఉన్నాయి. 70 రికార్డ్స్‌లో మొత్తం ఇప్పుడు చూడలేను కదా! సో, బీతో ఏవైతే స్టార్ట్ అవుతాయో, లేకపోతే సీతో ఏ లెటర్‌తో స్టార్ట్ అవుతాయో, అవన్నీ నాకు కావాలనుకుంటున్నా. ఆ ప్రొడక్ట్స్ అన్నీ నాకు కావాలనుకుంటున్నా. నేనేం చేయొచ్చు జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదేంటిది ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ కదా! ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పి వేర్ నెక్స్ట్ లైన్‌లో రాయొచ్చు. సేమ్ లైన్‌లో రాసిన నో ఇష్యూ. వేర్ ఏంటిదది? ప్రొడక్ట్ నేమ్. నా కాలమ్ నేమ్ ఏంటక్కడ ఇది? ప్రొడక్ట్ నేమ్ అనేది నా కాలమ్ నేమ్. కాబట్టి అండర్‌స్కోర్ నేమ్, ప్రొడక్ట్ అండర్‌స్కోర్ నేమ్ లైక్, లైక్ అని పెట్టి ఇక్కడ నేనేం చేస్తాను ఇలాగా స్ట్రింగ్ కొటేషన్ పెట్టి నేను ఎప్పుడైతే సి అని ఇచ్చాననుకో, సి పర్సెంటేజ్ అని ఎప్పుడైతే నేను ఇలా ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటైతే సితో స్టార్ట్ అయిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో, సితో స్టార్ట్ అయిన ఫస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ప్రింట్ చేయన్నట్టు. అవన్నీ నాకు ఇక్కడ చూపించు అన్నట్టు. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే నీకు ఇక్కడ చూడండి ప్రొడక్ట్ నేమ్స్ అన్నీ ఏమొస్తున్నాయి? ప్రొడక్ట్ నేమ్స్ అన్నీ ఏమొచ్చినాయి? సితో స్టార్ట్ అయిన క్లాస్‌మేట్ నోట్‌బుక్, సెల్లో పెన్ ఇవన్నీ సితో స్టార్ట్ అయిన లెటర్సేనా? యెస్ ఆర్ నో? ఆ డేటాబేస్ అన్నీ నీకొచ్చేసాయి. ఆ రికార్డ్స్ అన్నీ. లేదు నాకిలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాపీ చేసుకొని మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఎండ్స్ విత్ నాకు. ఎండ్స్ విత్ నాకేం కావాలంటే పర్సెంటేజ్ వస్తానండి. ఎన్‌తో ఏదైతే లెటర్స్ ఎండ్ అవుతున్నాయో, ఆ లెటర్స్ అన్నీ కావాలి. ఈ ఎక్కువ ఎండ్ అవుతున్నాయా? ఎస్‌తో ఏదైతే ఎండ్ అవుతాయో, ఆ లెటర్స్ అన్నీ ఆ ప్రొడక్ట్స్ అన్నీ నాకు కావాలనుకుంటున్నా.
ఎస్ అనే లెటర్‌తో ఏదైతే ప్రొడక్ట్స్ ఎండ్ అవుతాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి. సో, చూడండి ఇప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి నాకు కొన్ని రికార్డ్స్ వచ్చినాయి. సో, ఇక్కడ చూడండి వైర్‌లెస్ ఎస్‌తో ఎండ్ అయింది. బడ్స్ ఎస్‌తో ఎండ్ అయింది. షూస్ ఎస్‌తో ఎండ్ అయింది. స్నిక్కర్స్ ఎస్‌తో ఎండ్ అయింది. అట్లాగా జీన్స్ ఎస్‌తో ఎండ్ అయినాయి. పెన్సిల్స్ ఎస్‌తో ఎండ్ అయింది. ఇలాగా ఎండింగ్ అనేది దేనితో ఎండ్ అయితే ఆ లెటర్స్ అన్నీ నాకు కావాలి అని చెప్పినట్టు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ నాకు కావాలి అన్నట్టు ప్యాటర్న్. లేదు నాకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేమ్ అదే. ఇట్లా కాకుండా పర్సెంటేజ్ అని పెట్టి ఇన్ బిట్వీన్ నాకేం కావాలంటే ఆహ్, డేటాబేస్ ఒకసారి చూద్దాం. డేటాబేస్‌లో ఏమున్నాయి? స్మార్ట్. మధ్యలో నాకెక్కడన్నా స్మార్ట్ గాని లేకపోతే ఏం చూద్దాం? ఇన్ బిట్వీన్ ఏ అనే లెటర్ ఉంటే నాకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి. లెట్స్ సే ఇన్ బిట్వీన్ నాకు ఏ అనే లెటర్ ఇన్ బిట్వీన్‌లో ఉంటే నాకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి. అది ఎక్కడన్నా ఉండొచ్చు. ఏ అనేది మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్‌లో ఉంటది. ఏ అనే లెటర్ మధ్యలో ఏ ప్రొడక్ట్‌లోనా కామన్‌గా ఉంటది. కాబట్టి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. చాలా వరకు వచ్చేసినాయి. ఔట్ ఆఫ్ 70 మోస్ట్‌లీ వచ్చేసినాయి. 1 రాలా, 5 రాలా, 7 రాలా, అలా కొన్ని రికార్డ్స్ మాత్రం రాలేదు. లేదు నాకు హ్మ్. ఇన్ బిట్వీన్ నాకు ఏఐఆర్ ఈ లెటర్స్ ఉంటే నాకు రావాలనుకుంటున్నా. ఏఐఆర్ అనేది ఇన్ బిట్వీన్‌లో ఉంటే నాకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ కావాలనుకున్నా. సో, ఇప్పుడు చూడు ఎయిర్ ఈ 3 ఎయిర్ ఉన్నాయి గదా! ఈ బిట్వీన్‌లో ఈ మధ్యలో ఎయిర్ ఉందా? మ్యాక్ ఎయిర్ M1, నాయిస్ ఎయిర్, బడ్స్. ఇలాగా ఎయిర్ అనేది ఇన్ బిట్వీన్ ఉంటే, బిట్వీన్ టెక్స్ట్ మధ్యలో ఉన్న ఆ ప్రొడక్ట్స్ అన్నీ కావాలంటే మనకి ఇలా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు అర్థమైందా? లైక్ అనేది ఆపరేటర్ ఎంత ఇంపార్టెంటో? లైక్ అనే ఆపరేటర్ ద్వారానే మీ సెర్చ్ ఇంజిన్‌లో ఏం సెర్చ్ చేసినా సరే ప్రొడక్ట్స్ అనేవి యాక్సెస్ అవుతాయన్నమాట. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. యెస్, నో? హలో! ఎస్ సార్. ఓకే. నెక్ నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ ఒకసారి చూద్దాం. ఇన్ ఆపరేటర్ అంటే ఏంటి? మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి ఒకే కాలమ్‌లో మల్టిపుల్ వాల్యూస్ నువ్వు సెలెక్ట్ చేయాలనుకుంటున్నావనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్పెసిఫై చేయాలనుకుంటున్నామనుకో, నువ్వు ఇన్ ఆపరేటర్ వాడొచ్చనమాట. ఓకే. ఇన్ ఆపరేటర్ గురించి మనం ఒకసారి చూద్దాం. సెలెక్ట్ ఇక్కడ ఇన్ అని రాద్దాం. ఇన్ ఆపరేటర్. ఏం రాద్దాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ ఆపరేటర్ ఏ ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారా మీకు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆపరేటర్ అంటే ఏంటి? మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి చెక్ చేయడం. అంటే మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆర్ ఆపరేటర్ పెట్టుకొని మనం చెక్ చేయడం కంటే, ఆర్ ఆపరేటర్ పెట్టుకొని ఎలా చెక్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్ టేబుల్ దగ్గరికెళ్దాం. ఈ ఈ టేబుల్ పక్కకు పెట్టేసి ఒకసారి స్టూడెంట్ టేబుల్‌కెళ్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని అంటే ఇక్కడ స్టూడెంట్స్‌లో నేను ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి చెక్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? వేర్ అని పెట్టి సిటీ ఈక్వల్ టు హెచ్‌వై‌డి ఆర్ క్యాపిటల్‌లో పెట్టానా హెచ్‌వై‌డి అనేది? ఓకే. హెచ్‌వై‌డి ఆర్ సిటీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మళ్ళీ ఫర్ సిటీ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ టీపీజీ ఇలాగా 2 కాలమ్స్‌ని ఒకేసారి సెలెక్ట్ చేయడం, ఇలా చేస్తే అది వియర్డ్ అనమాట. ఇలా చేయకూడదు. ఇది ఓల్డెస్ట్ వే. అంటే ఇలా పాసిబుల్ అవ్వదా అంటే పాసిబుల్ అవుద్ది. ఇలా కూడా మీరు చెక్ చేయొచ్చు. మల్టిపుల్ కాలమ్స్‌ని ఒకేసారి చెక్ చేయాలి అంటే ఇలా కూడా చెక్ చేయొచ్చు. అంటే స్టూడెంట్స్ నాకు కావాలి. ఆ స్టూడెంట్స్ హైదరాబాద్‌లో ఉన్న స్టూడెంట్స్ అండ్ టీపీజీలో ఉన్న స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కావాలని చెప్పనుకుంటున్నాను. కానీ ఇలా చెక్ చేస్తే ఏమైద్దంటే నీకు టైం వేస్ట్ అవుతది. ఇలా రాయడం గూడా మీకు కొంచెం లాగ్ అయితది. ఇలా రాస్తే ఏమైద్దంటే కన్‌ఫ్యూజ్ గూడా అవ్వచ్చు ఒక్కోసారి మీరు.
అంటే ఆర్ ఆపరేటర్ పెట్టిన వెంటనే మరి కన్‌ఫ్యూజ్ కూడా అవ్వచ్చు. ఇలా చెక్ చేయడం అనేది ఓల్డెస్ట్ వే చెప్పాలంటే. అందుకే మనకి ఇన్ ఆపరేటర్ వచ్చింది. సో, ఇన్ ఆపరేటర్‌లో మనం డైరెక్ట్‌గా ఏం చేయొచ్చంటే ఇక్కడ ఒకసారి ఇది కూడా రన్ చేసి చూపిస్తా. ఇట్ విల్ ఆల్సో వర్క్. బట్ ఇది ఓల్డ్ వే ఆఫ్ చెకింగ్ హైదరాబాద్ అండ్ టీపీజీ. అంటే ఇలాగా మల్టిపుల్ కాలమ్స్‌ని ఒకేసారి చెక్ చేయడానికి. ఇప్పుడు ఇదే కోడ్ నార్మల్‌గా ఇన్ ఆపరేటర్ యూజ్ చెక్ చేస్తే ఎలా వస్తది. సేమ్ అదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓహ్! కాపీ అవ్వలేదా? ఇదే కోడ్ నేను ఇలా రాస్తే ఏమవుతది చూద్దాం. ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి. సిటీ ఇన్ అని చెప్పి రాస్తాను. సిటీ ఇన్ అని చెప్పి ఇక్కడ నువ్వు డైరెక్ట్‌గా పారామీటర్స్ పాస్ చేసేయొచ్చు. ఇక్కడ హెచ్‌వైడీ, టీపీజీ అండ్ కావాలంటే ఇంకో కాలమ్ కూడా పాస్ చేయొచ్చు. ఇంకో కాలమ్ ఏం పాస్ చేద్దాం? విఐజే. సో, ఇలాగ మల్టిపుల్ కాలమ్స్ ఒకేసారి పాస్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఇంకో కాలమ్ రాయాలంటే ఆర్ అని పెట్టాలి. మళ్ళీ సిటీ ఈక్వల్ టు అని పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి నేను? మళ్ళీ ఇంకో కొటేషన్ తీసుకొని విఐజే ఇలా రాయాలి. ఇలా రాస్తే నీకు కోడ్ బడ్జెట్ ఎక్కువ పెరుగుతలా? ఇది ఓల్డెస్ట్ వే ఆఫ్ రైటింగ్ దిస్ కోడ్. అదే మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేసామంటే ఇలా సింపుల్‌గా మనం రాసేయొచ్చు ఈ కోడ్‌ని. ఓకే. మొత్తం సెలెక్ట్ చేయాలా? సో, మనం ఏం చేయొచ్చు ఇలాగ మల్టిపుల్ వాల్యూస్‌ని ఒకేసారి ఇలా సెలెక్ట్ చేసి రన్ చేయొచ్చు. సిటీ ఇన్ అని చెప్పి మనం రాస్తాం అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి సిటీ ఇన్ వచ్చేసిందా? హెచ్‌వైడీ, విఐజే, టీపీజీ అండ్ హెచ్‌వైడీ. రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయా? సేమ్ దీనికి సేమ్ అవుట్‌పుట్ ఉంది. దీనికి సేమ్ అవుట్‌పుట్ వస్తది. బట్ కానీ ఏది ఎఫిషియెంట్‌గా ఉందంటే బిలో కోడ్ అనేది ఎఫిషియెంట్‌గా ఉంది. రైట్. సేమ్ అవుట్‌పుట్ వచ్చిందా రెండిటిని? బట్ ఇది పాత కాలంలో వాళ్ళు ఇలా చేశారు. ఇన్ ఆపరేటర్ వచ్చినప్పటి నుంచి మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి మనం సింప్లిఫై చేయొచ్చు ఈ కోడ్ మొత్తాన్ని. రిజల్ట్ క్లీన్‌గా, క్లిస్టర్‌గా ఉంటది. వేరేవాళ్ళు వచ్చి చదివినప్పుడు కూడా నీకు ఈజీగా అర్థమవుద్ది. అలా ఆర్ ఆపరేటర్ అగైన్ మనం రిప్రజెంట్ చేయడం బదులు మనం ఇలా ఈజీగా రాసుకోవచ్చు కోడ్ అనేది. అర్థమైందా? ఇవాల్టికి ఈ ఆపరేటర్స్‌తో ఎండ్ చేస్తున్నాను క్లాసు. రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం డిఫరెంట్ క్లాసెస్. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఈరోజు బాగా కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఆహ్, లైక్ ఆపరేటర్స్ మీద కొంచెం బాగా కాన్సంట్రేట్ చేయండి. అది ఇంపార్టెంట్. లైక్ ఆపరేటర్స్ అనేవి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం మిగతా టాపిక్స్. కోడ్ షేర్ చేస్తాను.